నమస్తే, వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. నేనైతే జాలీగానే ఉన్నాను. మన సిద్ధు చూసాడా ఎలా ఉన్నాడు? లోపల నుంచి స్వరాలు తన్నుకొస్తున్నాయి. ఎస్, ఈరోజు మన ఆడియన్స్లో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటున్నారు కదా మనకు కాల్ చేసే వాళ్ళు. సో వాళ్ళందరికీ ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సాంగ్ పాడి రోజు మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్స్ అందరికి కూడా, మన ఆడియన్స్ అందరికి కూడా నేను ఈ సాంగ్ డెడికేట్ చేయబోతున్నాను. దట్ సాంగ్ ఈస్ ఎందుకు లేటు పాడేద్దాం. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై, నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకుందని, నీ పేరు ప్రాణనాడి అయినది. హో నాకు నేను క్లాప్స్ కొట్టుకుంటా. యాక్చువల్లీ నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. నేను నీ క్లాప్స్ కొడదామంటే నీకు నువ్వే కొట్టుకుంటే నా క్లాప్స్ క్యాన్సిల్. కమాన్ ఒకసారి క్లాప్స్ కొట్టుకుంటా గట్టిగా. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సింక్ లేకపోయినా ఏం లేకపోయినా కానీ చెప్పాను. సో మన కాలర్ ఉన్నారు, వాళ్ళని అడిగి నీ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. హలో హలో, హాయ్. చాలా 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 బాగున్నాను. జాను ఎవరు? నీ వాయిస్ నేను చాలా బాగున్నాను కానీ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడవా? నేను చాలా బాగున్నా. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఎవరు మాట్లాడుతున్నారో నేను గుర్తుపట్టలేకపోతున్నా. అంటే వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మిక్సీలోకి వెళ్ళి నువ్వు రెగ్యులర్ గా మన ఆఫీస్ లో వినే పేరే. ఎస్, మౌనికా. నేను హింట్ ఇచ్చాను. మౌనికా నేను పాట పాడాను, విన్నావు కదా, బాగుంది అన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదా. విశేషాలు ఏంటని అడుగుతుంది, పాట పాడమని అడుగుతుంది. నువ్వు చాలా స్కిప్ చేయడంలో టాపిక్ ఎక్స్పర్ట్ అనుకుంటా నువ్వు. ఎస్, అవును. కమాన్ మౌనికా, కమాన్, అదే అడుగుతున్నా. కమాన్ పాడు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం చెప్పి ఇంత మంచి పాట పాడిన తర్వాత అందులో ఎంత మంచి మీనింగ్ ఉందో. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. ఓకే మౌనిక, నీది కొంచెం డిస్టర్బ్ గా ఉంది కాల్, అందుకని మేబీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాలర్. yes, మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్. అక్క, ఎవరు మాట్లాడేది? ఎవరో డ్రెస్ చేయండి అక్క. ఎవరు? శృతి కాదు, సిద్ధు అన్న. అను. జాను. అవునక్క. జాను ఏంటి? కాదు, నేను ఫస్ట్ కాలర్ జాను అనుకున్నాను. యాక్చువల్ గా నేను ఫస్ట్ కాదు జాను. ఈ రోజు నువ్వు ఎందుకు ఇంత డల్ గా మాట్లాడుతున్నావు? వై? డల్గా ఏం లేదక్క. ఫీవర్ వచ్చిందా? చూడు, ఏసీ ఆన్ చేసుకొని వచ్చేవేమో, ఆఫ్ చెయ్యు ఏసీ. అవునా? ఏం లేదన్నా, నార్మల్ గానే. అవునా? ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? మేమిద్దరం చాలా బాగున్నాం. అవునా? మీరందరూ ఉండగా మాకేంటి లోటు చెప్పండి. చాలా హ్యాపీగా ఉంటాం. ఉండదు కదా, చాలా హ్యాపీగా ఉంటాం. ఇలా కాల్ చేస్తూ ఉండాలి, మనం మాట్లాడుతూ ఉండాలి. వావ్, అవునా? హైదరాబాద్ నీకు స్వాగతం పలుకుతోంది. లాస్ట్ వీక్ వచ్చింది కూడా, కాకపోతే ఇక్కడికి రావడానికి కుదరలేదంట. బట్ ఈసారి మిస్ అవ్వకుండా వస్తానని చెప్పావు కదా జాను. ఇంకేంటి విషయాలు మరి? చెప్పాలన్నా, అవును, ఒక పాట పాడొచ్చు కదా. మన షోకి కాల్ చేసినప్పుడు పాట పాడితే బాగుంటుంది. సాంగ్ అంటే ఇప్పుడు సాంగ్ పాడను. ఏమి? ఏమంటే రోజు కొంచెం
లేజీగా ఇంట్రెస్ట్ లేదు. అవునా, ఓకే పర్లేదులే. రేపు కాల్ చేసినప్పుడు అప్పుడప్పుడు పాడుతుంటావు కాబట్టి నేను ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టం. నేను సిద్ధు అప్పుడప్పుడు మంచోళ్ళుగా మారిపోతుంటాం. రేపు అయితే ఖచ్చితంగా పాడు, ఓకేనా? మర్చిపోకుండా. అక్క మౌనిక అక్క నానక్క హేమ హేమ కదా. అమ్మా, ఇంకా నన్ను ఇంకొకరా నేనా కాదని అడగలేదు. అదృష్టం. అక్క ఈ రోజు చాలా క్యూట్ గా ఉన్నావు అక్క. థ్యాంక్ యూ సో మచ్ జాను. యు సింగింగ్ రే. yes blushing. షీ సింగింగ్. అన్ని రోజుల కన్నా ఈ రోజు నచ్చావు నాకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు అన్నమే వద్దు, ఇంకా నైట్ ప్రశాంతంగా పడుకుంటది. జాను నేను క్యూట్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ జానుగో. ఇలాంటి వాళ్ళందరూ నన్ను రోజు డిగ్రేడ్ చేస్తుంటారు అనమాట. నువ్వేం బాగోవు. నీలాంటి కాంప్లిమెంట్స్ వస్తే నాకు ఉత్సాహం, ఉత్తేజం అన్ని వచ్చేస్తాయి. నిజం చెప్పు జాను, నేను అలా ఎవరినైనా డిస్కరేజ్ చేస్తాను. అంత లుక్ గా కనిపిస్తారు, కాకపోతే తక్కువ. కానీ ఈ రోజు బాగా లుక్ కనిపిస్తున్నారు టీవీలో. థ్యాంక్ యూ. చూడడానికి సో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. మరి నేను నువ్వు కూడా చేయమంటేనన్నా. ఏంటి హ్యాండ్సమ్ గా ఉన్నావు అంటుంది. చేయమంటే అవునా, పో అడిగి పొగిడించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. ఇలానే కాల్ చేస్తూ ఉండు. బాయ్. నెక్స్ట్ కాలర్. yes హలో మాట్లాడదాం. హలో హలో హాయ్, అండి, ఎవరండి? నేను కాల్ చేశాను కదండి. పేరు చెప్పాలి కదా. నిన్న నిజామాబాద్ నుంచి కాల్ చేశారే. కామారెడ్డి. సారీ, కామారెడ్డి. పుల్ స్టాప్ ఇంకా కామాలే గాని పుల్ స్టాప్లు పెట్టరా అండి? కామారెడ్డి నుంచేనా? కాదు, నంద్యాల. నంద్యాల. Okay. సారీ పేరు ఒకసారి చెప్పండి ఒకసారి. రాజుగారా? అవునండి, అవును రాజు. రాజు అని వచ్చింది మళ్ళీ ఎందుకులే. ఓకే రాజు గారు బాగున్నారా? బాగున్నామండి. బాగున్నారా? రాజుగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? కాదు, మా షో చూడకుండా ఇంకేం చేస్తున్నారు? మీ షో చూస్తున్నాను డైలీ. ఆన్సర్ చెప్పొద్దని ముందే చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నారు. సరే అదే మీరు. హలో ఆ ఏమన్నా కదండి, చెప్పండి రాజుగారు. అదే మీరు రైతు వస్తున్నా కానీ కల్జూరు ఇచ్చుకుంటారండి, నా కోసం తెచ్చుకుంటారని చెప్పారు కానీ మీరు కల్జూరు. ఏంటి? ఖచ్చితంగానండి, నా దగ్గర స్పెట్స్ లేవు. బట్ డెఫినెట్లీ ఈ వీక్ లో లేకపోయినా నెక్స్ట్ వీక్ లో అయినా ఖచ్చితంగా నేను మీకోసం స్పెట్స్ పెట్టుకుంటానండి. సరే అండి. ఖచ్చితంగా. అంటే నాకు స్పెట్స్ లేవు, పోనీ పెట్టుకుందామంటే నా ఫేస్ కి సెట్ అయ్యేవి నేను తీసుకోవాలి కదా. అంటే మొన్న స్పెక్స్ పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తే చేతికి కర్రిస్తారంట ఎవరో వచ్చి. వెంటనే మనోభావాలు అలాంటి దెబ్బతిని- గ్లాసెస్ అడగలేదు రాజుగారు, డీసెంట్ స్పెట్స్ అడిగారు. ఓకే రాజు. రాజుగారు ఖచ్చితంగా మీకోసం నేను ఏదో ఒక రోజు స్పెట్స్ పెట్టుకుంటా. డోంట్ వరీ. ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ. ఓకే, అదే అండి, ప్రామిస్ చేస్తున్నాను మీకు. ప్రామిస్ డే రోజు. ఈరోజు ఆ టాపిక్ మన షోలో టాపిక్ అనేం కాదు, మనకు నచ్చిన వాళ్ళకి యాక్చువల్గా సాంగ్ పాడి డెడికేట్ చేస్తూ ఉండాలి ఫస్ట్. ఎస్. సాంగ్ అయింది. ఏంటి? బాహుబలి సౌరాష్. వేస్తాను, దానికంటే ముందు నువ్వు పాట పాడాలి. ఒక మీకు పాట. ఎవరంటే ఇష్టం బాగా? మహేష్ బాబు, ప్రభాస్. అలా కాదు, Favorite hero కాదు. హీరోలు హీరోయిన్లు కాకుండా కాకుండా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అంటే, లేకపోతే నాలాంటి అమ్మాయి అలా. నీకు బాగా ఓ అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. గీత కాదు, కోసం కాదు. ఒక పాట కాదు. పాడాలి. గీత వల్ల మారింది నీ రాత. నా దగ్గర ఒక గీత ఉందండి, ఏం గీత? మామూలు గీత. ఏదో ఒక గీత. ఆ గీత కోసం మీరు పాట పాడాలి. నాకు పాటలు లాగుంది. సరే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ గీత నువ్వు మరి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? హలో హలో. ఎట్టి పాట పోతుంది, ఎట్టి పాట పోతుంది, ఇదేమైనా పొసుడుగా అడ్డ, బాగ్మతి అడ్డ. అంటే ఏదేదో చెప్పారు, నాకేదో అర్థమైంది. అది నాకు మాత్రమే అర్థమైందా, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాకుండా ఉంది. నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్ ఎలా ఉందో మీరు చెప్పిన డైలాగులు కూడా అలాగే ఉన్నాయి. ఇట్స్ ఓకే రాజు గారు, ఎలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? Yeah, మన షో thanks for చేస్తానండి. calling. ఓకే, Bye బాయ్ bye. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్. ఓకే హలో. హలో హలో, హాయ్. బాగున్నారా? బాగున్నాము. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? తులసి, తులసి గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ పటాన్చెరు. తులసి గారు ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారు? ఇదే ఫస్ట్ టైమా? మా వారు కాల్ చేస్తుంటారు. మీ వారి పేరు ఏంటండి? శ్రీనివాసరాజు గారు. ఓకే, శ్రీనివాసరావు గారి వైఫ్ ఇన్నాళ్ళకి ఈ రోజు తులసి కాల్ గారు. చేశారు. తులసి గారి దర్శనం ఈ రోజు జరిగింది. ఎప్పుడు మా దగ్గర
ఫోన్ ఉండదు, ఆయన దగ్గరే ఉంటది. ఆయన దగ్గరే ఉంటుందా? ఈ రోజు ఫోన్ మీ చేతికి దొరికింది, ఇంకా ఆయుధం మీ దగ్గర ఉంది. శ్రీనివాస్ గారు ఎలా అంటే మాకు ఫ్రెండ్ లాగా. ఎస్, అవునవునవునవును. అండ్ మీరు కూడా మాకు ఫ్రెండ్ లాగా. చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. శ్రీనివాస్ గారికి మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ కథమోగయ. ఎస్. కాబట్టి ఈ 25 సంవత్సరాల్లో శ్రీనివాస్ గారు మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి గిఫ్ట్ ఏమన్నా ఇచ్చారా? అన్ని ప్రతిదీ గిఫ్టేగా. ప్రతిదీ గిఫ్టే. అబ్బబ్బబ్బా, ఏం అండర్స్టాండింగ్ వైఫ్ అండి మీరు నిజంగా. మీలాంటి భార్య అందరికీ దొరికితే ప్రతి ఒక్క అబ్బాయి కూడా సంతోషంగా ప్రతిరోజు పండుగ కాదండి, ప్రతిదీ గిఫ్ట్ లేకుండా ఏది ఉండదు. అవునా? ఓకే. మరి ఈ వారం మొత్తం ఈ వ్యాలంటైన్స్ వీక్ కదా, ఏంటి రోజ్ డే కి రోజ్ ఇవ్వడము, టెడ్డీ డే కి టెడ్డీ ఇవ్వడం, చాక్లెట్స్ ఇలాంటివి ఏం చేయలేదు ఆయన? అట్లాంటివి మాకు ఉండవండి. ప్రతిరోజు ప్రేమికుల రోజే వాళ్ళకి. అబ్బబ్బబ్బబ్బ, మీరు కదండి. కాదు కాదు, ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు తులసి గారు, అవునండి, మీరు శ్రీనివాస్ గారి కోసం పాట పాడతారు అయితే. పాడండి ఒక పాట. నేను పాట పాడితే మీ స్టూడియో బంద్ చేసుకుని పరారైపోతారు. అలా ఏం లేదు. సరే సరే, ఇది కాదు కానీ సరే, పాట పాడనంటున్నారు కాబట్టి ఒక డైలాగ్ అయినా చెప్పండి, లేకపోతే లైవ్ లో ప్రపోజ్ చేయండి ఆయనకి. శ్రీనివాస్ గారికి ఇప్పుడు మన షో నుంచి మీరు ప్రపోజ్ చేస్తే ఆయనకి లైఫ్ లాంగ్ గుర్తుంటది. కాదండి, ప్రతిరోజు ఎదురుగానే ఉంటాడు. ఎదురుగా ఉన్నప్పుడు చెప్పడం వేరు కదండి, మామూలు చెప్తే థ్రిల్ వేరు. ఎదురుగా ఉంటే మీ పర్సనల్. ఇప్పుడు అందరిలో మన ఏమంటాము, జనాలు సాక్షిగా చెప్తున్నారు అన్నమాట. శ్రీనివాసరాజు గారు, ఐ లవ్ యూ. సూపర్, సో క్యూట్, సీరియస్లీ చాలా స్వీట్ కపుల్ మీరు. కాదు, 25 ఇయర్స్ అయినా కానీ అసలు యంగ్ కపుల్ లాగా మీరు చాలా అండర్స్టాండింగ్ తో ఉన్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒక జనరేషన్ కి, మీ నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇన్స్పిరేషన్ నిజంగా. ఎస్. ఎనీవే తులసి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే అప్పుడప్పుడు చెప్పండి మెయిన్ గా. ఓకేనా? బాయ్ 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 బాయ్. సో ఇప్పుడు మన ఆడియన్స్ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. పాట సూపర్ హిట్ సాంగ్ చూస్తాం కదా. ఆ కుర్చీని మడత పెట్టి. yes, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరండి ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు? నా పేరు స్వప్న అండి. బాగున్నారండి మీరు? మేము చాలా బాగున్నామండి. స్వప్న గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ అండి. ప్రశాంతంగా మీరు నన్ను, ఈ అబ్బాయిని సిద్ధు అని, నన్ను హేమ అని పిలవండి. హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుందాం. ఈ అండీలు గిండ్లు గార్లు బూర్లు మన మధ్యలో ఎందుకండి? ఓకే. స్వప్న గారు, చెప్పండి. మీరు ఇంట్లో కొంచెం మీ హస్బెండ్ కి షుగర్ తక్కువ వేసి ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నప్పుడు మరీ ఎక్కువైపోతుంది. అవును, ఎందుకంటే ఎందుకంటే ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మనం షుగర్ తక్కువ తీసుకోవాలి. మీరు షుగర్ వాడకపోయినా పర్లేదు, జస్ట్ మీ హస్బెండ్ కి ఒక టీ ఇచ్చినప్పుడు హాయ్ అని చెప్తూ టీ ఇవ్వండి. ఆ హాయిలోనే అందులోకి హాయిగా మీకు షుగర్ కలిసిపోద్ది అనమాట. ఆయన హ్యాపీగా తాగేస్తారు. మీ మాటల్లో అంత తీపి ఉందని చెప్తున్నాడు మా సిద్ధు. అర్థమవుతుందండి. ఓకే అండి, ఏం చేస్తారు మీ హస్బెండ్? తను సీట్ హౌస్ లో వర్క్ చేస్తారండి. అచ్చా, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 13 years అవుతుందండి. 13? ఓకే, సూపర్ సూపర్. పెద్ద జర్నీనే. ఈ 13 years లో మీకు చిన్న చిన్న గొడవలు అయినప్పుడు దాని తర్వాత మీకు ఎలా అనిపించేది? అంటే చిన్న చిన్న గొడవలు అయిన తర్వాత బాగా లీడ్ ఇచ్చావు. ఎప్పుడైనా అలాగా ఒకరి మీద ఒకరు అడిగినప్పుడు మీరు ఎలా బుజ్జగిస్తారు ఆయన అడిగినప్పుడు? చెప్పండి ఒకసారి చూద్దాం, నేర్చుకో. టైమ్స్ అయితే తనే ఎక్కువ నన్ను బుజ్జగించేవారండి. ఓకే. ఒకవేళ ఎప్పుడైనా ఆయన కొంచెం బెట్టి చేస్తే, ఎక్కువ కోప్పడితే మీరు ఎలా బుజ్జగిస్తారు? ఎలా అంటే ఏదో ఒక పాట పాడేవాళ్ళం అంతే. ఇప్పుడు పాట పాడుతున్నారు అయితే. ఇప్పుడు మీ హస్బెండ్ పేరు ఏంటి చెప్పండి ఒకసారి? తన పేరు శివ అండి. శివ గారు, మీరు ఎక్కడున్నా వినాలి. స్వప్న గారు మీకోసం ఇప్పుడు పాట పాడుతున్నారు లైవ్ లో. శివ గారి కోసం ప్రేమగా రొమాంటిక్ ఒక సాంగ్ పాడండి, ఆయన వినేస్తారు. ఇప్పుడు పాట పాడాలండి. ఒక్క పాట పాడండి, డెడికేట్ చేయండి. కమ్ ఆన్. తన కోసం కాదు కానీ మదర్ కోసం పాడతానండి. ఓకే ఓకే, కమ్ ఆన్.
సంవత్సరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అన్నే కదా, అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం నమ్మే కదా, ఇంత నిండుగా నీల నిశ్చల ఎండ తప్పని పెట్టే అమ్మా, కొంటే నిండుగా నీరు పొందిన విత్తమూయని చూపే అమ్మా, తాన శబ్దం తాన దుర్గం అని పరసవర్థం వేలాక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. సూపర్ సూపర్ సూపర్, చాలా అంటే చాలా బాగా పాడారు, అబద్ధం కాదు నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్లీ మీరు సూపర్గా పాడారు. ఎప్పుడైనా శివగారు నిజంగా అడిగినప్పుడు మీరు నిజంగా పాట పాడేటప్పుడు ఈ పాట పాడండి, శ్రీవారు దొరగారు అని పాడండి. ఇలాంటివన్నీ ఎప్పుడో పాడేసి ఉంటారు 13 years ఇండస్ట్రీ అక్కడ పడుంటారు. బట్ సూపర్ సూపర్, ఆ శివగారికి హాయ్ చెప్పామని చెప్పండి, ఓకేనా? మన షో చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. ఓకే, థాంక్స్ ఫర్ కాలింగ్ స్వప్న గారు, Bye బాయ్ bye. బాయ్. సో ఇప్పుడు ఇన్ని కాల్స్ మాట్లాడి అంటే ఎక్కువగా నువ్వే మాట్లాడావు కాబట్టి నువ్వు అలసిపోయి ఉంటావు కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీగా జాలీగా లో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో కాదు, నాకు ఒక విషయం చెప్పు. ఈ వ్యాలంటైన్ వీక్ ని నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నేను బేసిక్ గా చాలా మంచోడు కాబట్టి అంటే నాకు రిమైనింగ్ మొత్తం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ చెడ్డోలా అండి? అధ్యక్ష ఇది చెప్పండి. అది కాదు, నువ్వు ఒక్కరే కావాలనుకుని ఒక్కరికే జస్ట్ అలాగా ప్రేమించాను అని మొక్కుబడిగా చెప్పుకుంటే నువ్వు ప్రత్యేకించి సెలబ్రేట్ చేసుకోవాలి. నేను చాలా మందికి నా ప్రేమను పంచాను, నా ఆప్యాయతలు అనురాగాలన్నీ పంచాను కాబట్టి సో నో నీడ్ టు సెలబ్రేట్ దిస్ పర్టికులర్ డే. నాకు ఎవ్రీ డే ఇస్ లైక్ వ్యాలంటైన్స్ డే. సరే, ఇంకా కాలర్ అడుగుదాం వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో. మళ్ళీ అడగో. హలో హలో హాయ్ హాయ్, ఎవరు? విన్నాను గొంతు. హలో హలో ఎవరండి మాట్లాడేది? బిందు అండి. బిందు మాట్లాడాం కదా ఇంతకు ముందు. ఎస్, మాట్లాడలేదండి. ఇదే ఫస్ట్ టైమా? అవునండి. అయితే ఆ బిందు వేరు ఈ బిందు వేరు. మేబీ ఈ బిందు సొనాలి బిందు అయి ఉండొచ్చు. సరే బిందు గారు బాగున్నారా? బాగున్నా అండి. ఎక్కడి నుంచి? సూపర్ గా ఉన్నాం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుండి. అబ్బా, విజయవాడ అంటే నిజంగా ఏదో ఒక తెలియని ఉత్సాహం వస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. బిందు గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. Yes. సూపర్. ఇంకా? అంటే మీరు మామూలు యూజువల్ గా ఇంట్లోని అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కరే ఉంటారు కదా, అవునండి. పనులన్నీ అయిపోయి చేయడానికి ఏం పనులు లేవు, బోర్ కొడుతుంది మీకు. అప్పుడు ఏం చేస్తారు? టీవీ చూస్తా. ఏం చూస్తా? అంటే టీవీ చూస్తారు అంటే రెగ్యులర్ గా Serial సీరియల్స్ లా చూస్తారా? చూస్తారా లేకపోతే ఏంటి, ఏం చూడడానికి ఇష్టపడతారు? మూవీస్. మూవీస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో రామ్ చరణ్. ఓ, రామ్ చరణ్. ఓకే, యాక్చువల్ గా చాలా మందికి ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ ఒకటి ఉంటది కదా, మీకు అలా ఏ మూవీ? నాకా ఆ, పాత సినిమా పిలిస్తే పలుకుతా, సాయిబాబాది. పిలిస్తే పలుకుతా. ఓకే, ఓకే. నేను ఆ సినిమా ఎప్పుడో చూసినట్టున్నానండి, నాకు గుర్తుకు నాకు రాలేదు. తెలీదు. అంటే చిన్నప్పుడు బాగా చూసుండుంటా. బట్ ఆ సినిమా చూసినప్పుడు మీకు బోర్ కొట్టదు? బోర్ కొట్టదండి. మీకు బాగా భక్తి ఎక్కువ అనుకుంటా కదా? ఎస్, లేదండి. దైవ భక్తురాల్లా ఉన్నారు ఆ, మీరు. మీకు ఎక్కువ కాదని చెప్పేస్తాను. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాలి చెప్పండి ఇప్పటికి? తిరుపతా 2 2 times అంటే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, భక్తి ఉంటది అనమాట. ఓకే, అర్థమైంది. 2 times అండి. 2 times ఫ్యామిలీతోనేనా? ఆ పెళ్లి కాకముందు ఒకసారి, పెళ్ళయ్యాక ఒకసారి. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? పెళ్ళయి 12 years అండి. కానీ అంత పెద్దలాగా అనిపించట్లేదు కదా అందరూ వాయిస్. 10 years క్రాస్ చేసిన వాళ్ళే ఈ రోజు మనందరికి. షో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? ఏమిటండి? ఈ రోజు అంటే మన ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి చూస్తున్నారా?
లేదండి, ఇప్పుడే పెట్టాను, కాల్ చేస్తున్నా అండి. హౌ లక్కీ యు ఆర్, మీరు వెంటనే కలిసింది అనమాట కాల్. అవును, చాలా మంది ఎక్కువ డేస్ నుంచి ట్రై చేసినా గానీ కలవదు. బిందు గారు మీరు పాటలు బాగా పాడతారంట కదా, విజయవాడ అంతా టాక్. నాకు రాదండి. అదేంటి విజయవాడ వెళ్ళగానే అసలు ఇక్కడ ఎవరు పాటలు బాగా పాడతారంటే బిందు గారు బిందు గారు బిందు గారు అంటారు, మీరేంటండి ఇలా అంటారు? లేదండి, లేదు. బిందు గారి పాట ఉంటుంది తేనేటి విందులాగా. వాయిస్ కూడా జలుబు చేసింది కదండి. సరే రేపు ఏం పర్లేదు, రేపు కాల్ చేసి అప్పుడు ఖచ్చితంగా పాడండి, ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు, ఇలానే కాల్ చేస్తుండండి. బై బాయ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హలో టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించండి. హలో, హాయ్. హాయ్ హాయ్, టీవీ వాల్యూమ్ తగ్గిస్తావా ప్లీజ్? ఓకే ఓకే. అప్పుడు ప్రశాంత్. మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాం. ఎంతకి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ హెచ్ఆర్ పాప. హలో, ఎవరు మాట్లాడేది? మల్లిక. మల్లిక. మల్లికతో మాట్లాడాం మనం ప్రీవియస్ గా, మల్లిక గారు మాట్లాడాం కదా. అవునక్క. ఎస్. ఓకే, ఏంటి విశేషాలు మరి? వ్యాలంటైన్స్ వీక్ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారంటే చెప్పు, ఈ టాపిక్ ఇక్కడతోనే కట్ చేసేస్తా. ఎందుకక్క, ఫ్యామిలీ ఉంటే మాట్లాడరా? ఓ అమ్మో, అమ్మాయిలం కదా, మన ప్రైవసీ మనకి ఇంపార్టెంట్. అబ్బో, అంటే హస్బెండ్ చెప్పచ్చు కదా అక్క. బాయ్ ఫ్రెండ్ కే రూల్ ఉందా? ఎందుకులే, మన అమ్మాయిలు అని అనగానే ఇంత ఉంటే అంత చేస్తారు, రూమర్స్ ఎక్కువ కదా. ఎందుకు ఫ్యామిలీ ముందు నీకు అన్కంఫర్టబుల్ అయితే వదిలేద్దామని, లేదు కంఫర్టబుల్ అంటే ఫ్రీగా మాట్లాడేసుకుందాం. అలా ఏం లేదక్క, ఓకే. ఓకే, రోజు రేకి ఎన్ని రోజులు వచ్చినాయి నీకు? ఏంటక్క, రోజులు వస్తాయి, ఈ రోజే కాదు కదా? అంతే కదా. అంతే కదంట. చూసావా, ఇంకా కాంపిటీషన్ ఎంత ఎక్కువ దారుణంగా ఉంది మరి నీకు. అయ్యో, అలా ఏం లేదక్క. రాధిక. మల్లిక. సారీ మల్లిక. ఇంకా అంతే, పేర్లు మర్చిపోయాడు సిద్ధు, నీకు ఎలిమినేట్ చేసేసే. ఒక్కొక్కసారి ఏం చేస్తాం మరి, చిప్పు అప్పుడప్పుడు కొంచెం ఖరాబ్ అవుతుంటది అనమాట. నో ప్రాబ్లం. మల్లిక, నువ్వు నాకు తెలిసి మూవీస్ చూస్తావు కదా? చూస్తావు కదా. నీకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇష్టం? అంటే రొమాంటిక్ జోనరా? బ్రేకప్ స్టోరీస్ ఇష్టం అంట. ఎందుకు? అంటే దాంట్లో నిజం ఉంటది కదా అక్క. అయితే ప్రేమిస్తే సినిమా ఎన్నిసార్లు చూసిందో? కాదు, ప్యూర్ లవ్ అనేది ప్రపంచంలో దొరకట్లేదని సింబాలిక్ గా చెప్పావు. కాదు, అలాగే ఉంది కదా సొసైటీ. అయితే ప్రేమిస్తే సినిమా ఎన్నిసార్లు చూసావు నువ్వు? ఏంటన్నా? ప్రేమిస్తే సినిమా మూవీ ఎన్నిసార్లు చూసావు నువ్వు? తక్కువ, నేను చూసిన తక్కువ చూడండి, మళ్ళీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే ఓకే, కొత్త మూవీస్ ఎక్కువ చూస్తా. కొత్త మూవీసా? బట్ ఎనీవే బ్రేకప్ స్టోరీలు మాత్రం నీకు బాగా నచ్చుతాయి కానీ అంతేనా? ఫస్ట్ టైం విన్నాను తెలిసి జోనర్ చెప్పిన వాళ్ళని. ఫస్ట్ టైం. అలా ఏం లేదు. అంటే ఎందుకనంటే మల్లిక అందరికన్నా డిఫరెంట్, అందుకే తన ఆలోచనలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంతేనా మల్లిక? అంతే అక్క, చాలా మంది అలాగే చెప్తారు. అర్థం అయిపోయింది నువ్వు చాలా డిఫరెంట్ అని. అంటే ముట్టుకుంటే మజ అయిపోతారు అన్న టైప్ అనమాట. తండేల్ మూవీ చూసావా నువ్వు? అది కూడా లవ్ స్టోరీయే కదా, కానీ బ్రేకప్ అయితే కాదంట. అవును అక్క, రీసెంట్ గా ఈ రోజే సగమే అక్క చూసింది, టైం కుదరలేదు. ఓకే, మేమైతే పైరసీని ఎంకరేజ్ చేయట్లేదు. సినిమా చూడండి. అలా ఏం లేదక్క, ఇంకెక్కడ తీసుకెళ్తారు? అవునా? అంటే కొంచెం దూరంగా ఉంటాం కదా. సరే మల్లిక, నువ్వు తొందరలోని ఈ బ్రేకప్ స్టోరీస్ నుంచి మంచి లవ్ స్టోరీస్ ఫేవరెట్ అయ్యేలా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మల్లిక, బాయ్. సూపర్ గోదావరి గట్టు పైన రామసిలకవే చూస్తాం కదా. గిపెట్టి సో ఈ భోజు ఏంటి? ఏం కాదు, ఇందాక నువ్వు అన్నావు కదా అందరినీ ప్రేమిస్తాను అని. సో ఆడియన్స్ అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సిద్ధు లాగా అందరినీ ప్రేమని పంచబెట్టకండి, అండ్ ఫైనల్ గా ఒకే అమ్మాయిని ప్రేమించండి. చూసావా? అదే నేను అందరు అంటే అందరు అమ్మాయిలని కాదు అక్కడ అర్థం.
ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా మరి ఉంటాను అని అలాంటప్పుడు చెప్తున్నాను. నాకు ఇచ్చావా చాక్లెట్? అందరినీ ప్రేమించినప్పుడు నేను కూడా ఒక ఫ్రెండ్లీగా నన్ను కూడా ప్రేమించినప్పుడు చాక్లెట్ ఏది? నేను ప్రేమించిన వాళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే పెద్ద కంపెనీ పెట్టాలి మాస్టర్, కష్టం అది. అంతమందిని ప్రేమిస్తున్నాడు. సో ఎనీవే, అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవ్రీవన్, ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ. సో ప్రేమను పంచండి, ప్రేమతో ఉండండి. నేనైతే చెప్పేది చెప్పు. ప్రౌడ్ టు బి సింగిల్. ఈసారి చూడు, నీకు అసలు అక్క అని పిలుస్తున్నారు కదా, నెక్స్ట్ రేపు నుంచి చేంజ్ అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మనం హ్యాపీగా జాలీగా మాట్లాడేసుకుందాం. ఇవాళైతే టైం అయిపోయింది కాబట్టి ఇక్కడతో షోని వ్రాప్ అప్ చేసేస్తున్నాం. మళ్ళీ రేపు ఇదే టైంకి వస్తాము, ఇలానే హ్యాపీగా జాలీగా మాట్లాడేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో వా. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు. దిస్ ఇస్ హేమా గోల్లా. బాయ్. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా.